హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? లాస్ట్ టైం మీకు అన్నీ మా చెట్లు చూపించాను. ఇప్పుడు ఇంకా చాలా వచ్చేసాయి, తీగలన్నీ వచ్చేసాయి. ఇప్పుడు పాలకూర కూడా వచ్చింది. ఈరోజు పాలకూర కట్ చేస్తున్నా. పాలకూర అండి ఇదంతా. ఏంటి ఎల్లో ఎల్లో మందారమా? వస్తుంది. డార్క్ కలర్ చాలా బాగుంది. ఓకే, అంటే నిలబడడానికి జర్ర నేను లూజ్లోనే కడుతున్నా, గట్టి కడతలేను, పడిపోతుంది. ఇప్పుడు ఇట్లుంది అనుకో, ఐ థింక్ ఇందులో బచ్చల కూర కూడా వచ్చినట్టు అనిపిస్తుంది నాకు. లేదు, ఇది అంత పాలకూర. ఇది బచ్చల కూర కదా? అవునవును, అది బచ్చల కూర. బచ్చల కూర ఆటోమేటిక్ గా కూడా వస్తుంది మనకి. ఇది ఒక్కటి పెరిగితే చాలు, మస్తు అవుతుంది. అది అట్లనే ఉండని బచ్చల కూర పెట్టాలి. బచ్చల కూర ఒకటి మస్తు. ఇగో ఇది వస్తుంది, ఇది వస్తుంది. అది ఉండని, అది బచ్చల కూర గుర్తు పెట్టుకో. చాలా పెరుగుతుంది దాన్ని బచ్చల. అది అదేస్తారా? సో బచ్చల కూర కూడా వచ్చిందండి ఇందులో. పోదాం. ఏం హలో నవీన్, మళ్ళీ చేస్తా ఉండు నేను. 6కి చెయ్యి. ఓకే. అటువంటి పెద్దగా ఒకటి బాగా పెద్దగా ఏదో ఉంచాలి, ఉంచి అది దాచి పెట్టాలి. అది అట్లా ఉంచాలి. బెండకాయ అట్లా ఉంచుతాం కదా, అది అట్లా అవుతుంది. చాలా మంచిగా వచ్చాయండి. నేను అదే అనుకున్నాను, అన్నప్పుడు అర్థమైంది. ఎందుకో దీనికి దానికి తేడా ఉంది. అంటే బెస్ట్. ఇగో మధ్యలో ఇక్కడ ఏదో ఒక గడ్డి మొక్క ఉందమ్మాయి. పీకేనా? అక్క ఇగో ఇది చూడండి, గడ్డి. అదేరా తీసేనా? దగ్గరికి పట్టారా? దగ్గర పెడితే మంచిగా తీస్తే అవుతుంది. కిందికి పట్టి తీస్తే అట్లా వస్తుంది. అమ్మో వస్తలేదు. ఎందుకంటే దానికి బదులు వేరేది వచ్చింది అనుకో. అమ్మో చాలా కూల్ వాటర్. అవును, దీనికి కూడా ఒక నా స్పెట్స్ పడిపోతున్నాయి, పట్టుకో. లేలే ఉండని అన్న, పర్లేదు పర్లేదు.
నార్మల్గా ఆగు పట్టుకో. మీకంటే కింద ఉండేసరికి కొంచెం వాటర్ మంచిగా ఉంటుంది కదా. కుండలో తాగుతాం మేము, కుండలో కొంచెం చల్లగా ఉంటాయి, మరి ఇంత చల్లగా. కానీ కుండ తీసుకొచ్చినాం కదండి. అదే మట్టి మట్టి స్మెల్ వస్తుంది, ఇది అదే అని ఆయన మట్టి మంచిదే. 2 రోజులు ఉంచాలి. ఉంచిరా 2-3 రోజులు ఉంచినా మళ్ళీ బయట కూడా పెట్టినాం. కానీ పాతగా అయిపోయినట్టుంది, కొత్తదేనా అది? 20 సంవత్సరం ఇప్పుడు కాదు. అయితే ఇప్పుడు తాగొచ్చు, పోయిన సంవత్సరందే కదా. ఇప్పుడు మంచిగా ఉంటాయి నీళ్ళు. ఆమె పెట్టింది అలా ఏమన్నా ట్రై చేస్తాను, నువ్వు చేసిందని దాని ఇట్లా ఏమన్నా చెట్టు పెట్టి పెడతా అని ట్రై చేసింది. దాంట్లో కింద పడకొట్టింది. అయ్యో, మనకి ఇప్పుడు ఏదైనా చెట్టే. అయ్యో, ఇది కూడా మంచి తోటకూరదే అక్క. ఈ కాడ ఏది చిన్న ఇదంతా పిచ్చిది వచ్చి, ఇది డ్రమ్ స్టిక్, ఇది తోటకూర. నేను డ్రమ్ స్టిక్ కోసం ఇది ఖాళీ చేసిన. ఓకే, వెరీ గుడ్. లేకపోతే అది పెరగనియదు. మనకి ఇది చాలా ముఖ్యం. ఇది ఆకులు వచ్చినా కూడా చాలు. ఇదేంటి ఇది? అది గోకరకాయ. ఓ గోకరకాయ, సరే. కొంచెం పెద్ద ఈ మధ్య తోటలలో కూడా పెట్టి ఆకులు తెంపుకుంటారు. ఆకులు అమ్ముతున్నాం కింద పెడుతుంది, ఇంకా బాగుంటుంది. కింద చాలా బాగుంటుంది. ఓకే, అది దీని లెక్క ఆల్రెడీ తీసి పెడితే ఏం కాదు. తోటకూర కోసేసాము. గింజనేగా చూడండి, ఇదిగో బీరతీగ అండి, ఇది బీరతీగ. కింద పెట్టి. ఇంగో ఇది కానీ జాగ్రత్త ఏదో మన కాడ క్లీన్ చేసేయాల. మళ్ళా పిచ్చి పిచ్చి వచ్చింది. ఇది కాకరకాయ కదా, బీరకాయ బీరకాయ బీరకాయ. ఇది కూడా బీరనేనా? మొత్తం బీరనే. ఆ తీగలు అన్ని బీర. మొత్తం ఇక మనకి ఇక్కడ కాయలు వచ్చేయాల. తల్లేంది ఇప్పుడు పెట్టినాం మేము. అది సొరకాయ చెట్టున్నట్టు. సొరకాయనా? ఇది సొరకాయ? సొరకాయ ఐసి. పువ్వు వస్తే తెలుస్తుంది, తెల్లగా వస్తే సొరకాయ. సొరకాయ చెట్టు బాగా పెద్దగా ఉంటుందా? చిన్నబుజ్జి ఇక్కడ ఏం కోసేయలేవా? లేదు, అంత అయిపోయింది. ఇది టమాటా. వావ్, చూడండి టమాటా ఎంత పెద్దగా వచ్చేసిందో. వావ్, నైస్ అండి, చాలా బాగా పెరుగుతున్నాయి మా చెట్లు. ప్రైజ్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు మా ఓల్డ్ హౌస్ గార్డెన్ కూడా మీకు చూపిస్తాము. ఇప్పుడు నెక్స్ట్ అక్కడికి వెళ్ళబోతున్నాం. ఓకే, అక్కడికి వెళ్ళాక అక్కడ చూపిస్తాను. బాయ్.